నినివే పట్టణస్తుల యొక్క పరిస్థితి, వారి యొక్క స్థితిగతులు చూసినప్పుడు దేవునికి కోపం వచ్చింది, బాధ అనేది కలిగింది. అలా దేవునికి కోపము లేక బాధ కలిగినప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఏంటంటే నినివే పట్టణాన్ని మొత్తం ఊడ్చిపెట్టేయాలి, నినివే పట్టణాన్ని మొత్తం నాశనం చేసేయాలి, ఆ పట్టణంలో మనుషులు ఎవరు కూడా బ్రతికి ఉండటానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి దేవునికి కలిగినప్పుడు దేవుడు ఆ నిర్ణయానికి వచ్చాడు. అయితే ప్రియులారా, దేవుడు ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు మన దేవుడు. దేవుడు ఒకసారి హెచ్చరించాలనుకుని పట్టణాన్ని నాశనం చేసే ముందు ఒక్కసారి తన ప్రవక్తను పంపి ఒక్కసారి ఒక మాట చెబుతాం, వారు విని తమ జీవితాలు మార్చుకుంటే సరే, లేకపోతే వెంటనే ఆ పట్టణానికి దుర్గతి తీసుకొద్దామని చెప్పి దేవుడు ఆలోచన చేసి గెతెపెరు ఊరువాడైనటువంటి అమిత్తయికి పుట్టినటువంటి